పద్మశాలి కుల బాంధవులారా అందరికీ నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. ఒక్కసారి యావత్తు పద్మశాలి సమాజం ఆలోచించండి. పద్మశాలి సమాజానికి ఉన్న అర్హతలేంటి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే పద్మశాలకు హక్కులు కావాలంటున్నాం, సంక్షేమ పథకం కావాలంటున్నాం, అధికారం కావాలంటున్నాం, రాజ్యాధికారం అందుకోవాలంటున్నాం. కానీ ఇవన్నీ రావాలంటే పోరాటం చేయాలన్న విషయం మర్చిపోతున్నాం. పద్మశాలి సమాజం ఏకం కావాలన్న విషయం మర్చిపోతున్నాం. పద్మశాలి సమాజం ఏకం కాకుండా అధికారం ఎట్లొస్తుంది, హక్కులు ఎట్లొస్తాయి, ఎట్లా పద్మశాలి సమాజం ముందుకెళ్తుంది? ఒక్కసారి ప్రతి పద్మశాలి సోదరుడు ఆలోచించండి. జనాభా పెద్దగా ఉన్నది, ఓటు బ్యాంకు పెద్దగా ఉన్నది. పద్మశాలి ఓట్లతోని దాదాపు తెలంగాణ రాష్ట్ర విషయం తీసుకుంటే 20 నియోజకవర్గాలు శాసించవచ్చు. అక్కడ ఎవడు ముఖ్యమంత్రి ఉండాలో శాసించే శక్తి పద్మశాలి సమాజానికి ఉన్నది. పద్మశాలీలు రాజకీయం చేయడం మర్చిపోయి రాజకీయ బానిసలుగా మిగిలిపోయారు. బానిసలకు హక్కులు వస్తాయా? అధికారం వస్తుందా? ఎంత శక్తివంతమైన సమాజం అయితే ఏం లాభం? కొట్లాడే శక్తి లేనప్పుడు. నేనేమంటున్నా, పద్మశాలి సమాజానికి హక్కులు కావాలి, అధికారం కావాలంటే కొట్లాడాలి. లేదంటే కొట్లాడే వాళ్లకు యావత్ పద్మశాలి సమాజం సపోర్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే హక్కులు వస్తాయి, అధికారం వస్తుంది. నేను ఒక మాట చెబుతున్న ఒక పద్మశాలి బిడ్డగా, పద్మశాలి సమాజం చాలా ఉన్నతమైన సమాజం, బుద్ధిమంతుల సమాజం, మేధావుల సమాజం, ప్రపంచ మానవాళికి మొట్టమొదటిసారి నాగరికత నేర్పిన సమాజం, మనాన్ని కాపాడుతున్న సమాజం. ఇంత పెద్ద సామాజిక వర్గం, ఇంత గొప్ప సామాజిక వర్గం తమ కోసం తమ కొట్లాడుకోవడం మర్చిపోయి తమ బలాన్ని రాజకీయ పార్టీలకు ఇస్తూ రాజకీయ బానిసలకు మిగిలిపోయింది పద్మశాలి సమాజం. ఆలోచించు పద్మశాలి సోదరా, నీకోసం నువ్వు కలిసి నడుస్తావా, లేక నీ శక్తిని పక్కోడికి ఇచ్చి రాజకీయ బానిసగా మిగిలిపోతావా? పద్మశాలి సమాజాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తావా? ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి. జై పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులారా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. పద్మశాలి దేశీ టీం అనేది పద్మశాలి ఆత్మగౌరవ నినాదం కోసం ఏర్పాటు చేసుకున్న ఛానల్. ప్రతి పద్మశాలి సోదరులు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలు మాకు అందించండి.